మన భయం మన జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి కాదు. మన భయం ప్రధానంగా ఆ సమస్యలను ఎదుర్కోలేని మన అసమర్థత నుంచి వస్తుంది. మనకు ప్రాబ్లం రాకూడదని కోరుకున్నంతగా దాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలని మనం ఆలోచించేది చాలా చాలా తక్కువ. దానికి కారణం ప్రకృతి ఎలా ఫంక్షన్ అవుతుందో మనకు ఒక స్పష్టత లేకుండా, మన జీవితం గురించి సరైన అవగాహన లేకుండా చిన్నప్పటి నుంచి ఒక మానసిక అసమర్థతలో పెరిగి పెద్దగయ్యాము. అందుకే మనలో ప్రాబ్లమ్స్ అంటేనే నెగటివ్ అనే ఒక ముద్ర బలంగా పడిపోయింది. ఏ సమస్య లేని జీవితమే సంతోషకరమైన జీవితం అనే పర్సెప్షన్ ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనకే సమస్య రాకూడదని అనుకోవడం మన కాన్షియస్ మైండ్లో మాత్రమే ఉంటుంది. కానీ అన్కాన్షియస్ మైండ్లో మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండాలని మనం బలంగా కోరుకుంటాం. అవును, మీరు వింటున్నది నిజమే. మన మనస్సు లోతుల్లో ఏ సమస్య లేని జీవితాన్ని మనం కోరుకోము. అలాంటి లైఫ్ని ఎంజాయ్ చేయలేము. మనకి సమస్యలు ఉండాలి, కానీ ఆ సమస్యలను మనం అధిగమించాలి. అలాంటి జీవితాన్ని మనం కోరుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. మనకి స్వాభావికంగా ఆ టెండెన్సీ ఎందుకుంటుందో వివరించే ముందు మనకి ఫస్ట్ ఆ సమస్యలను కోరుకునే టెండెన్సీ ఉందా లేదా ఎంక్వైరీ చేద్దాం. ఇక్కడ మన మూవీ వాచింగ్ బిహేవియర్ని చూద్దాం. ఎందుకంటే జీవితం ఇంకా సినిమా వేరువేరు కాదు. మన రిఫ్లెక్షనే సినిమాలు. మన కోరికలు, భయాలు, మోటివేషన్స్, ఎమోషన్స్ ఇంకా అనుభవాల ప్రతిబింబమే సినిమా. మనిషి యొక్క మనస్తత్వాన్ని లోతుగా పరిశోధించి అర్థం చేసుకోవడానికి సినిమా అనే మీడియం చాలా బాగా ఉపయోగపడుతుంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, అడ్వెంచర్ అండ్ హారర్ ఎక్కువ మంది చూసే టాప్ 6 మూవీ కేటగిరీస్లో 5 కేటగిరీస్ ఇవి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలనే ఎక్కువగా నిర్మిస్తారు కూడా. యాక్షన్ మూవీస్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి, ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. డ్రామాలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఒక మానసిక సంఘర్షణ, పోరాటం, ట్రాజెడీ ఉంటుంది. థ్రిల్లర్స్లో ఒక అన్సర్టినిటీ ఉంటుంది, టఫ్ సిట్యుయేషన్స్, టెన్షన్, ఉత్కంఠ, మిస్టరీ ఉంటుంది. హారర్ సినిమాలో ఫియర్ ఉంటుంది, ఆ ఫేజ్ ఎప్పుడు ముగిసిపోతుందా అనే ఒక ఎదురుచూపు ఉంటుంది. అడ్వెంచర్ మూవీస్లో ఒక డేంజర్ ఇంకా థ్రిల్ ఉంటుంది. ఈ సినిమాలన్నీ మనతో ఏం కమ్యూనికేట్ చేస్తున్నాయి? ఒక సమస్య, సంఘర్షణ, అనిశ్చితి, ప్రమాదం ఇంకా భయం ప్రధానంగా సాగే ఈ సినిమాలు మనకి ఎందుకు నచ్చుతున్నాయి? ఎందుకు వాటిని అంతగా కోరుకుంటున్నాం? మనం హీరో కోసమే ఒక యాక్షన్ మూవీకి వెళ్ళాం అనుకుంటూ ఉండొచ్చు, కానీ అక్కడ సమస్య లేకపోతే హీరో అనేవాడు ఎగ్జిస్ట్ అవుతాడా? అతని కరేజ్ ఇంకా స్కిల్స్ని చూపించే అవకాశం ఉంటుందా? ఒక విలన్, ఒక డేంజర్ ఉంటేనే దాన్ని ఎదుర్కొన్న వాడిని హీరో అంటాం. ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదా ట్విస్టులు లేకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు హ్యాపీగా ఉండే ఒక రిలేషన్షిప్ మూవీని మనం చూడగలుగుతామా? ఏ విలన్, ఏ గొడవ లేని ఎన్విరాన్మెంట్ ఉన్న ఒక పీస్ఫుల్ సినిమా మనకు నచ్చుతుందా? ఒక క్యారెక్టర్ జీవితంలో అన్ని ఇన్సిడెంట్స్ మనం ఊహించిన విధంగా, తెలిసిన విధంగా ఉంటే అలాంటి సినిమాని మనం ఎంజాయ్ చేయగలమా? లేదు, ఆ సినిమాలని మనం చూడలేము, ఎంజాయ్ చేయలేము. చూడగలిగిన 1-2 అంతే. సినిమాల్లో మంచి ట్విస్ట్లు, కాన్ఫ్లిక్ట్ సరిగ్గా లేదని, చాలా ప్రెడిక్టబుల్గా ఉందని, అసలు భయమే కలగలేదని మనం రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో. దీని అర్థం ఏంటి? సినిమాల్లో కేయోస్ లేకపోతే ఆ సినిమా మనకి రుచించదు. కేయోస్ లేకుండా ఆ కథ ఇంకా అందులో ఉన్న పాత్రలు పరిణామం చెందలేవు, అంటే డెవలప్ అవ్వలేవు, చేంజ్ అవ్వలేవు. ఒక సరస్సులో నీటిలాగా స్తబ్దుగా ఉంటుంది, అంటే స్టిల్ వాటర్ లాగా. కేయోస్ ఉంటేనే ఆ సినిమాలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. అప్పుడే అది ఒక నదిలా ప్రవహిస్తూ ఉంటుంది, ఒక సముద్రంలా ఎగిసి పడుతుంది. ఇది నాణ్యానికి ఒక వైపే. ఇప్పుడు ఇంకో వైపు చూద్దాం. ఆ కేయోస్ని సమర్థవంతంగా ఎదుర్కొనేదే ఆర్డర్. ఇదే నాణ్యానికి రెండో వైపు. ఇది కోరుకునే టెండెన్సీ కూడా మనలో బలంగా ఉంటుంది. మనం చూసుకుంటే ప్రతి సినిమాలో ఉండే ఒక ప్రాబ్లం లేదా కాన్ఫ్లిక్ట్కి చివరిలో దాన్ని ఎలా పరిష్కరించాలో ఒక సొల్యూషన్ ఇంకా క్లారిటీ ఉంటుంది. ఒక కాజ్కి ఎఫెక్ట్ని చూపించి మనకు జీవిత పాఠాన్ని నేర్పుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. జీవితంలో ఉండే సంక్లిష్టతల గురించి మనకు అవగాహననిస్తుంది, విలువైన ఇన్సైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. జరిగిన నష్టాల నుంచి ఎలా రికవర్ అయి నిలబడాలో చూపిస్తుంది. మన లైఫ్లో మన కంట్రోల్లో లేని ఎక్స్టర్నల్ థింగ్స్ని ఎలా యాక్సెప్ట్ చేసి ప్రోగ్రెస్ అవ్వాలో మనకి అర్థం చేయిస్తుంది. అలాగే కరేజ్, జస్టిస్, ఫర్గివ్నెస్, యూనిటీ, ట్రాన్స్ఫర్మేషన్, హోప్, ఇలా ఎన్నో అంశాలని కేయోస్కి కౌంటర్ బ్యాలెన్స్గా సినిమాలు మనకి చూపిస్తాయి. ఏదైనా సినిమాలో లాజిక్ సరిగ్గా లేకపోయినా, క్లారిటీ సరిగ్గా ఇవ్వకపోయినా, క్లైమాక్స్ సంతృప్తికరంగా లేకపోయినా, లేదా ప్రొటాగనిస్ట్ పాత్రలో ఇంటెన్సిటీ తగ్గినా మనకి చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. అలా తీసుండొచ్చు, ఇలా తీసుండొచ్చు అని మాట్లాడుకుంటాం. అలాంటి సినిమాలను కూడా మనం రిజెక్ట్ చేస్తాం. అలా ఎందుకు? ఒక సమస్య రిజాల్వ్ అయిపోయిందని సైలెంట్గా ఉండిపోవచ్చు కదా? లేదు, మనకి తెలియని డీపర్ మీనింగ్ ఇక్కడ ఒకటి ఉంది. కేయోస్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసే ఆర్డర్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే న్యాచురల్ డిజైర్ మన అందరిలో ఉంటుంది. మనకి చూపించే క్లోజర్ చాలా అర్థవంతంగా ఇంకా హేతుబద్ధంగా ఉండాలనుకుంటాం. ఇచ్చిన రెజల్యూషన్లో స్పష్టత, ఇన్సిడెంట్స్ ఎలా అన్ఫోల్డ్ అయ్యాయి అనే డీటెయిల్స్ మనకి పూర్తిగా అర్థం అవ్వాలి అనుకుంటాం.
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, మన అనుభవాలకు ఒక అర్థాన్ని వెతకాలనే కోరిక హ్యూమన్ నేచర్లో బలంగా నిక్షిప్తమయ్యి ఉంది. ఎందుకంటే కేఓస్ సృష్టించే సమస్యలు చాలా శక్తివంతమైనవి. మనకి దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ క్లియర్గా అర్థమవకపోతే మనం ఆ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడం అనివార్యమవుతుంది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనలో ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉంటుంది. అందుకే ఒక అర్థం లేని క్లైమాక్స్ దానికి రుచించదు. నేచర్లో ఇంకా మనలో కేఓస్ ఇంకా ఆర్డర్ రెండు ఉంటాయి. అందుకే మనందరికీ డైవర్స్ ఎమోషన్స్ని అనుభూతి చెందాలన్న సహజమైన కోరిక ఉంటుంది. పాజిటివ్ నుంచి నెగటివ్కి, నెగటివ్ నుంచి పాజిటివ్కి మన ఎమోషన్స్ ఎప్పుడు రెండు పొలారిటీస్ మధ్య ఒక పెండ్యులం లాగా ఊగిసలాడటమే మనకి తృప్తినిస్తుంది. సరే, మనం సినిమాలో కేఓస్కి ఆకర్షితులమవుతాం. కోపం, భయం, బాధ లాంటి ఎమోషన్స్ ఉండాలనుకుంటాం, బాగుంది. కానీ అవే మన లైఫ్లో ఉండాలని మనం కోరుకుంటామా? మనల్ని లేదా మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ఒక శత్రువు ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మనకి ఆ శత్రువుకి మధ్య జరిగే గొడవని ఇష్టపడతామా? ఇష్టపడం. మన పార్ట్నర్తో గొడవలు జరుగుతున్నాయి, అది విడాకుల వరకు వెళ్తుంది, పిల్లలు సఫర్ అవుతున్నారు అనుకోండి. అలాంటి డ్రామా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే సినిమాల్లో ఒక సమస్యని సృష్టించి దానికి పరిష్కారం 2 గంటల్లోనే చూపించేస్తాడు. కేఓస్ ఇంకా ఆర్డర్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ని మనం 2 గంటల్లోనే అనుభూతి చెందుతాం. అలాగే ఆ సమస్యకి పరిష్కారం వెతికే బర్డెన్ మన మీద ఉండదు. మనది కేవలం ప్రేక్షక పాత్ర. హాయిగా పాప్కార్న్ తింటూ చూడొచ్చు. మన భావోద్వేగాలు బాధ నుంచి సంతోషానికి, భయం నుంచి రిలీఫ్కి పట్టే సమయం కూడా 2 గంటలే. అందుకే మనకు అదొక ఇన్స్టెంట్ ఎమోషనల్ హైని ఇస్తుంది. ప్రకృతి మన నుంచి ఏం కోరుకుంటుందో అది మనం స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి చూసి దాన్ని నెరవేర్చుకుంటున్నాం. అందుకే సినిమా అంటే మనకిష్టం, చాలా తృప్తినిస్తుంది. అదే నిజ జీవితంలో మన ప్రాబ్లమ్స్ ఇంకా సొల్యూషన్స్కి మధ్య ఉండే జర్నీ, అలాగే మన సఫరింగ్ కొన్ని రోజుల నుంచి సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకా వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మన మీద ఉంటుంది. అవి సాల్వ్ అవ్వాలంటే నేచర్ మన నుంచి చాలా డిమాండ్ చేస్తుంది. చాలా కష్టపడాలి, నేర్చుకోవాలి, జీవితం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి, జ్ఞానం సంపాదించాలి, ఓపిక, సంకల్పం, ఇబ్బందుల నుంచి త్వరగా కోలుకునే సామర్థ్యం ఉండాలి, ప్రశ్నించే, శోధించే అబిలిటీస్ ఉండాలి, మన భావోద్వేగాలు నియంత్రించుకునే మెచ్యూరిటీ ఉండాలి. ఇవన్నిట్లో మనం చాలా పూర్ కాబట్టి ప్రాబ్లమ్స్ అంటేనే మనకి ఏడుపు వస్తుంది. ఒక ప్రాబ్లం ఫ్రీ లైఫ్ ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటాం. మన సఫరింగ్కి కారణం ప్రాబ్లమ్స్ ఉండటమే అని నమ్ముతాం. కేయోస్ అంటే మనకి జరిగేది, ఆర్డర్ అంటే మనం దానికి రెస్పాండ్ అయ్యేది. మన లైఫ్లో కేయోస్ ఎప్పటికీ ఉంటుంది. అది ఆటోమేటిక్గా, అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి మనల్ని అఫెక్ట్ చేస్తుందో మన ఊహకి కూడా అందదు. అది చాలా పవర్ఫుల్. కానీ ఆర్డర్తో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం మన కాన్షియస్ ఇంకా డెలిబరేట్ ఎఫర్ట్ అవసరం. మన కష్టం ఉండాల్సిందే. మన శక్తిని, సమయాన్ని, అబిలిటీస్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవి సరిగ్గా చేయం కాబట్టే మన ప్రాబ్లంకి ఇంకా సొల్యూషన్కి మధ్య ఉండే దూరం పెరిగిపోతుంది. దానికి సమానంగా మన సఫరింగ్ కూడా. అందుకే సినిమా జీవితం ఇచ్చినంత కిక్ మన లైఫ్ మనకి ఇవ్వట్లేదు. చాలా యావరేజ్గా బ్రతుకుతూ ఉంటాం. మనలో ఉండే అసమర్థత అంటే ఇన్అడిక్వసీ వల్ల మన జీవితంలో ఒక డెప్త్ ఇంకా రిచ్నెస్ లోపిస్తుంది. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మన సమస్య ఏదైనా అవ్వనివ్వండి, అయితే మనం దానికి సొల్యూషన్ని కనుక్కోగలం, లేదా ఆ రియాలిటీకి అడాప్ట్ అయిపోగలం. అంటే యాక్సెప్ట్ చేసేసి దాంతో బ్రతకడం నేర్చుకోగలం. నేచర్ మనకు శక్తినిచ్చింది. ఒక ప్రాబ్లం ఇంకా సొల్యూషన్ మధ్య నెలలు, సంవత్సరాల తరబడి ఇరుక్కొని ఉండకూడదు. మనం ఆ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడాలి. అదే ఇక్కడ కీలకం. మన ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా మొదలు పెడితే మనం అంత హ్యాపీగా ఉంటాం. సంతోషాన్ని మనం నేరుగా అనుభూతి చెందము. దుఃఖాన్ని అధిగమించిన స్థితినే సంతోషం అంటాం. మన కథలో విలన్ ఎప్పటికీ ఉంటాడు. ఆ విలన్ చాలాసార్లు మనమే అయి ఉంటాం. మనలో ఉన్న హీరోని నిద్రలేపటమే ఆలస్యం.